హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా తిలోత్తమ హాసినికి గిఫ్ట్ ఇవ్వడంతో ఇంకా అందరూ ఓపెన్ చేయమని అడుగుతూ ఉంటే ఇంకా తిలోత్తమ ఇచ్చిన గిఫ్ట్ని చూసి హాసిని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంకా తిలోత్తమ వజ్రాల హారాన్ని గిఫ్ట్గా ఇస్తుంది. అది చూసి ఇంట్లో వాళ్ళు కూడా షాక్ అవుతారు. ఇంకా దాని రేటు ఎంత అని చెప్పి ఇంకా అడుగుతారు. ఇంకా దానికి తిలోత్తమ రేటుదేముంది, నచ్చితే చాలు కదా అని అంటుంది. ఇంకా అప్పుడు పెద్ద బొడ్డమ్మ కొనుక్కొని వస్తే కదా అని చెప్పి అంటుంది. ఇప్పుడు నైని ఆ హారాన్ని కొనలేదా, నీకెలా తెలుసు పెద్ద బొడ్డమ్మ అని చెప్పి ఇంకా అడుగుతూ ఉంటే ఇంకా అప్పుడు పెద్ద బొడ్డమ్మ ఆ హారం ఇక్కడెక్కడా దొరకదు, అది సర్పదేవి నుంచి తీసుకువచ్చింది మీ అత్తయ్య అని చెప్పి ఇంకా పెద్ద బొట్టమ్మ అంటుంది. ఇంకా అప్పుడు వాళ్ళ నిజమా మమ్మీ, ఎప్పుడు చెప్పలేదు కదా నాకు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా తిలోత్తమ ఇప్పుడు చెప్తున్నా కదా, అక్కడ నుంచి తీసుకువచ్చాను, అంత క్వాలిటీ ఆర్నమెంట్ ఇక్కడెక్కడా దొరకదు అని చెప్పి అంటుంది. ఇంకా విక్రాంత్, బ్రో అలా చూస్తూ ఉంటావా ఏంటి, దాన్ని వదిన మెడలో వెయ్యి అని చెప్పి ఇంకా విక్రాంత్ అంటాడు. ఇంకా అప్పుడు సుమన, ఎంత బాగుందో, కళ్ళార్పకుండా చూడాలనిపిస్తుంది, ఎంత బాగుందో నీ మెడలో అని చెప్పి ఇంకా సుమన అంటుంది. ఇంకా అప్పుడు తిలోత్తమ, హాసిని నువ్వు త్వరగా గదిలోకి వెళ్ళి అద్దంలో చూసుకుందువు గాని పద, ముందు కేక్ కట్ చేయని చెప్పి ఇంకా తిలోత్తమ అంటుంది. ఇంకా వల్లభ హాసిని ఇంకా ఇద్దరు కేక్ కట్ చేస్తారు. ఇంకా హాసిని ముందు నయనికి తినిపిస్తుంది. ఇక సుమన పెద్ద బొట్టమ్మని చూసి ఇంకా కేక్ తినడానికి వచ్చావు కదా, ఇంకా తినిపో అంటుంది. ఇంకా విక్రాంత్ సుమనని తిడుతూ ఉంటాడు. ఇంకా పెద్ద బొట్టమ్మ ఇంకా ఉలూచి కాళ్ళకు సాక్సులు ఎందుకు వేశారని చెప్పి అడుగుతుంది. ఇంకా సర్పదేవి నుంచి ఉలూచిని తిలోత్తమ తీసుకువచ్చిందని, ఆ రోజు నుంచే సాక్సులు వేశారని, ఇంకా అవి తీసేస్తే ఉలూచి మళ్ళీ పాము పిల్లలాగా మారుతుందని ఇంకా నయని పెద్ద బొట్టమ్మతో చెప్తుంది. బొట్టమ్మ, బిడ్డని నా చేతికి ఇవ్వండి అమ్మ, అప్పుడు వాటిని తీసి చూస్తా, పాము పిల్లలాగా మారదు అని చెప్పి అంటుంది. ఇంకా అప్పుడు సుమన, నేను ఇవ్వను, ఈవిడ చెప్పిన మాటలు వింటే ఎలా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా తిలోత్తమ, నిజమే, ఉలూచిని చూశాక వెళ్ళిపో, ఇంక ఇక్కడేం పని నీకు అని అంటుంది. ఇంకా అప్పుడు పెద్ద బొట్టమ్మ, లేదమ్మా, పాపకాలకి ఏదో అయిందని అనిపిస్తుంది, ఒకసారి నన్ను చూడనివ్వండి అని చెప్పి ఇంకా అంటుంది. ఇంకా సుమన, వద్దు వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటే ఇంకా వల్లభ, ఏం అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అంటాడు. ఇంకా విశాల్, ఆగండి, ఎందుకలా అందరు అలా అంటున్నారు, పసిపిల్లని పట్టుకొని కాళ్ళకు ఏమైందో చూస్తాను అంటే ఎందుకు అందరు ఆపుతున్నారు అని చెప్పి అంటాడు. ఇంకా నయని, చెల్లి పాపని ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడు సుమన, ఇవ్వనక్క నేను అని చెప్పి అంటుంది. ఇంకా అప్పుడు నయని, ఏదైనా జరిగితే నాది పూచి అని చెప్పి ఇంకా నయని అంటే ఇంకా అప్పుడు సుమన, కోటీశ్వరాలు మాటిస్తే బిడ్డను ఎందుకు ఇవ్వను, ఇదిగో తీసుకో పెద్ద బొట్టమ్మ అని చెప్పి ఇంకా పెద్ద బొట్టమ్మకి సుమన ఇస్తుంది ఉలూచిని. పెద్ద బొట్టమ్మ పాపను తీసుకొని సాక్సులు తీస్తుంది. ఉలూచి రెండు కాళ్ళు నల్లగా మాడిపోయి ఉంటాయి. ఇంకా అది చూసి పెద్ద బొట్టమ్మ షాక్ అయిపోతుంది. ఇంకా తిలోత్తమ తన బండారం బయటపడిపోయిందని ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇలా ఎందుకు అయిందని అందరూ అడిగితే మంట వల్ల అని పెద్ద బొట్టమ్మ అంటుంది. ఇంకా తిలోత్తమ సమాధానం ఏమీ చెప్పలేక ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా పెద్ద బొట్టమ్మ, బిడ్డ కాళ్ళు ఎందుకు ఇలా కాలాయి అని చెప్పి అడుగుతుంటే ఇంకా విశాల్, పసిపాప పాదాలు కాలిపోవడం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంకా పెద్ద బొట్టమ్మ, ఇవి ఎలా కాలాయో మీ అమ్మ చెప్పాలి బాబు అని చెప్పి ఇంకా పెద్ద బొట్టమ్మ అంటూ ఉంటే ఇంకా నయని పెద్ద బొట్టమ్మ గుర్తుపడుతుంది. ఏం జరిగిందో అత్తయ్య మీరే చెప్పాలి అని చెప్పి ఇంకా నయని ఇంకా తిలోత్తమ, నా చేయి కాలినప్పుడు ఉలూచి కాలు కూడా కాలుండొచ్చు, జాలిపడి నేను సాక్సులు వేసి తీసుకొస్తే అందరూ నేనేదో తప్పు చేసినట్టు అందరు నన్ను నిందిస్తున్నారు ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు దురంధర, అసలు ఏం జరిగిందో నువ్వు చెప్తే తప్ప మాకెలా తెలుస్తుంది వదిన అని అంటూ ఉంటే ఇంకా అప్పుడు పావనమూర్తి, గాయత్రి ఉలీచలను సర్పదేవికి తీసుకెళ్ళింది నువ్వే కదా అక్కాయ్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు తిలోత్తమ, క్షేమంగా తిరిగి తీసుకువస్తే సంతోషించకుండా ఇన్ని మాటలు అంటారా అని చెప్పి ఇంకా తిలోత్తమ అంటుంది. ఇంకా అప్పుడు పెద్ద బొట్టమ్మ, తిలోత్తమ నీ రూపురేఖలు మారినట్టు బిడ్డను కూడా మార్చాలని చూసావా అని చెప్పి ఇంకా పెద్ద బొట్టమ్మ అంటుంది. ఇంకా తిలోత్తమ నోర్ముయ్ అని చెప్పి అంటుంది. ఇంకా అప్పుడు సుమన, నా బిడ్డకి ఏదో జరిగింది, ఏదో చేశారు అత్తయ్య, మిమ్మల్ని నమ్ముకుంటే ఇలా చేస్తారా అని చెప్పి ఇంకా సుమన అంటుంది. తిలోత్తమ, సుమన నన్ను అపార్థం చేసుకోవద్దు, పాపకాళ్ళు నార్మల్గా అయిపోతాయి, సర్జరీ చేపిస్తాను, నా కుడి అరిచేయి అయితే నిర్జీవంగా ఉంది, నాకు తనకు తేడా ఉంది అని చెప్పి తిలోత్తమ అంటుంది. ఇంకా సుమన, ఆపరేషన్ చేసి పసిదాని ప్రాణం తీస్తారా అని చెప్పి ఇంకా సుమన అంటుంది. ఇంకా తిలోత్తమ, ఏం చేయమంటావు,
పోనీ నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, ట్రీట్మెంట్ చేయించుకుందువు కానీ అని చెప్పి తిలోత్తమ అంటే ఇంకా హాసిని చేసిందంతా చేసి డబ్బుతో మేనేజ్ చేయాలనుకుంటున్నారా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా తిలోత్తమ సుమన నేను చెప్పింది విను, ముందు ఆ సాక్స్ వేసి పాపని తీసుకో అని చెప్పి అంటూ ఉంటే ఇంకా పెద్ద బొట్టమ్మ నిలదీస్తే సమాధానం తెలుస్తుందమ్మా అని చెప్పి అంటుంది. ఇంకా అప్పుడు సుమన చెప్పింది చెయ్యి, ఇంకా వెళ్ళి తన వల్ల ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అని చెప్పి ఇంక సుమన అంటుంది. ఇంకా పెద్ద బొట్టమ్మ నైని విశాల్ బిడ్డను మీరే ఆదుకోవాలి జాగ్రత్త అని చెప్పి ఇంక పెద్ద బొట్టమ్మ అంటుంది. ఇంకా హాసిని గదికి వచ్చి తిలోత్తమ ఇచ్చిన హారం అద్దంలో చూసుకుంటుంది. ఇంకా తిలోత్తమ వల్లభ బయట నుంచి హాసినిని చూస్తూ ఉంటారు. ఇంకా హాసిని కళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఇంకా హాసిని అక్కడే తిలోత్తమ పెట్టిన పేపర్లో ఏదో రాస్తుంది. ఇంకా వల్లభ వెళ్ళి హాసినిని డిస్టర్బ్ చేయడంతో పిచ్చి గీతలు గీసేస్తుంది. ఇంకా తిలోత్తమ వల్లభని తిడుతుంది. ఇంకా సుమన మేకప్ వేసుకుంటూ ఉంటుంది. అది చూసి విక్రాంత్ తిడతాడు, పాపను పట్టించుకోకుండా మేకప్ ఏంటి అని తిడతాడు. ఇంకా పాప పాదాలు మాడిపోయాయని పట్టించుకోకుండా ఏం చేస్తున్నావు, మా అమ్మ డబ్బులు ఇస్తానంటే నిజమనుకుంటున్నావా, అదంతా నాటకం అని చెప్పి ఇంకా విక్రాంత్ అంటాడు. ఇంకా సుమన ఒక్కసారిగా షాక్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.